రాజకీయ నాయకుడు అంటే పేదవాళ్ళ గురించి మిడిల్ క్లాస్ అన్ని చూసుకుంటున్నాడు. వరదలు వచ్చినా ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా ఈయన మనం గెలిపిస్తే మనందరూ సంతోషంగా ఉంటాం. లేదు ఏ ఇబ్బంది వచ్చినా ఒక పోలీస్ స్టేషన్ ఒక హాస్పిటల్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే మీ సీఎం దగ్గరికి వెళ్తాం. మీ ఎమ్మెల్యే అనేవాడే మీరు సీఎంకి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు. మీరు తర్వాత మీరు బాధపడరు, అయ్యో ఆ రోజు ఓట్లు వేసి ఉండాలి అంటే వాళ్ళు 100 ఓట్లతో పోయారు, 500 ఓట్లు 100 ఓట్లు మీరు కూడా ఉన్నారు. కాబట్టి ఒక్కరోజు 11వ తారీఖు మటుకి నేను ఈ పార్టీ ఈ మనిషిని చెప్పండి, మీ ఇష్టం, మొత్తం ఊళ్ళో అన్నీ పెట్టుకోండి, అన్నీ చూసుకోండి. కానీ ఈ సమయంలో మట్టుకి ఒక మంచి మనిషి అంటే ఎక్స్పీరియన్స్ అంటే మెచ్యూరిటీ. ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది. మెచ్యూరిటీ చాలా మంది అనుకుంటారంటే అతను 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాను కాదు. చిన్న వయసులో కూడా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కూడా నేను మెచ్యూరిటీ అంటున్నాను. అంటే రాజకీయ పరంగా తిరిగి చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు బాగా ఆలోచించి ముఖ్యంగా అంటే ఏంటంటే ఇది చాలా టర్నింగ్ పాయింట్. మా పార్లమెంట్ ఇక్కడ ఆంధ్రాలో ఏమో ఎమ్మెల్యే అండ్ ఎంపీ. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆడిదన్నారు వీళ్ళన్నారు కాదు, మీరు మీ బుర్రను ఉపయోగించుకోండి. ఎవరు కరెక్ట్ మనిషి, ఎవరు మంచి మనిషి, ఎవరు దేనికోసం నిలబడుతున్నారు, వాళ్ళు ఏంటి పవర్ కోసం నిలబడుతున్నారా, పైసా కోసం నిలబడుతున్నారా, లేదా వాళ్ళ పని కోసం నిలబడుతున్నారా, ఇవన్నీ ఆలోచించుకుంటే ఇక్కడ జాతి మంచి మనిషి మేల్ ఆర్ ఫీమేల్ మీకు ఎవరికి వేయాలనుకుంటున్నది దయచేసి రేపు ఈ ఓటు ఈ అమలైన ఓటు వేసి మంచి మనిషిని మట్టికి సెలెక్ట్ చేయండి. ఇదే నా ఉద్దేశం. ఎందుకంటే కరప్షన్ ఆల్ ఓవర్ అన్ని చోట్ల ఉన్నాయి. అందరూ కానీ కొందరేమో అంటే బ్రాండ్కి విస్కీకి, కొందరు బిర్యానీ బాటిల్ లాంటి తర్వాత 5 సంవత్సరాల వరకు మీరు బిర్యానీ హాయిగా తినొచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించి దయచేసి అంటే ఇవన్నీ ఇష్టం మంచి మనిషిని సెలెక్ట్ చేయండి. కష్టపడే మనిషి, ఇంతకు ముందు ఎవరైతే సహాయం చేశారో ఇంతకుముందు వాళ్ళు ఎవరి వల్ల మీకు సహాయం వచ్చిందో వాళ్ళు మర్చిపోవద్దు. అదే మాదిరిగా లేదంటే కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరు బెటర్, ఎవరు హార్డ్ వర్కర్, ఎవరు నిజమైన ఒక రాజకీయ నాయకుడు, ఎవరు నిజమైన మీ కష్టాలు అంటే చూసి వచ్చేవాడు అంటే ముఖ్యంగా అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టినా వాళ్ళు తలుపు తీసి మీతో మాట్లాడి మీరు ఎక్కడ మిమ్మల్ని వాళ్ళు రమ్మంటారా వస్తారా, ఇవన్నీ ఆలోచించి దయచేసి మీ ఓటుని రేపు